సిద్దిపేట జిల్లాలో ఉన్న 89 రైస్ మిల్ల వద్ద 1,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయని రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ పేర్కొన్నారు. టెండర్ వేసిన వారు 100 రోజుల నుంచి ధాన్యం ఎత్తకపోవడంతో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయని వారు పేర్కొన్నారు. సిద్దిపేట రైస్ మిల్ అసోసియేషన్ కార్యాలయంలో రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ మీడియా సమావేశం నిర్వహించారు. రైస్ మిల్ యాజమాన్యాలకు రావాల్సిన 100 కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని వారు కోరారు. ఎఫ్సీఐ గోదాంలను కేటాయించాలని వారు కోరారు. జిల్లా అదనపు కలెక్టర్ దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లామని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఏదైతే ఉన్నదో ప్యాడీ మిల్లర్ల దగ్గర లేదు అని చెప్పేసి ఒక అపవాదం మా దగ్గరికి వచ్చింది. దాంట్లో డిస్ట్రిక్ట్లు మెయింటైన్ చేయకుండా కానీ అన్ని డిస్ట్రిక్ట్లు వచ్చినట్టే లెక్క. మా దగ్గర ఉన్న ప్యాడీకి మేము టెండర్ వాళ్ళకి లారీలు పెట్టేసినట్టయితే మా దగ్గర వాళ్ళ క్వాంటిటీ ఎత్తేందుకు మేము తయారున్నాము. గత 100 రోజుల నుంచి మేము ఒక 50 సార్లు మా డిస్ట్రిక్ట్ అడిషనల్ కలెక్టర్ గారిని కానీ డిఎస్ఓ గారిని కానీ డిఎంఏ గారిని కానీ రిప్రజెంటేషన్ చేయడం జరుగుతున్నది. వాళ్ళు కూడా రోజు టెండర్ వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే తెలుసా, లారీలు దొరకలేమని చెప్పేసి ఏదో ఒక సాకు చెప్పేసి కూర్చుంటున్నారు. లారీలు దొరకకపోయినట్టయితే ఇట్లా వ్యాగిన్లు పెట్టుకోవాలి, లేకపోతే ఇంకేమైనా చేసుకోవాలి. వాళ్ళు టెండర్ అనేది లిఫ్ట్ చేసే బాధ్యత వాళ్ళకి అక్కడ కండిషన్లో పెట్టిండు, అది వాళ్ళ బాధ్యత. మాకు ఇప్పుడు ఇమ్మీడియట్లీ మా మిల్లలో ఉన్న 1,75,000 టన్నులు టెండర్లో ఏదైతే ఉన్నదో ఆ 1,70,000 టన్నులను మా దగ్గరికి వెళ్ళి తీసేసినట్టయితే మళ్ళీ వచ్చే ప్యాడీలైనా తీసుకోవచ్చు. లేకపోతే మా సొంత వ్యాపారం చేసుకునేది ఉన్నట్టయితే మా సొంత వ్యాపారం చేసుకునేందుకు ప్యాడీ కొనుక్కొని పెట్టుకోవాలంటే కూడా మా దగ్గర జాగ్రత్త